మీరు ఇంట్లో సరుకులు తెచ్చుకోవడానికి నెలలో ఎన్నిసార్లు షాప్కి వెళ్తారు? అమెరికా అంటేనే బిజీ లైఫ్, అందులో కారు కూడా లేదు. సో నెలకి సరిపడా సరుకులన్నీ ఒకేసారి తెచ్చుకుంటావు. అదే ఇండియాలో అయితే చీటికి మాటికి పప్పు పంచదారకి రోజుకు 2-3 సార్లు కొట్టుకెళ్లేవాడిని. చాలా మందికి అమెరికాలో మన ఇండియాలో దొరికే సరుకులన్నీ దొరుకుతా లేవని కామన్ డౌట్. ఇది చూసారా, లిటిల్ హార్ట్స్. చిన్నప్పుడు వీటి కోసం పెద్ద యుద్ధాలే జరిగాయి. ఒకవేళ మీకు కూడా ఇది ఫేవరెట్ అయితే కామెంట్ చేయండి. ఇప్పుడు నాకున్న పెద్ద టాస్క్ ఏంటంటే ఇన్ని రైస్ బ్యాగుల్లో ఏ రైస్ తీసుకోవాలి. ఎందుకంటే నాకు అర్థం కాలేదా? ఇది చూడండి, కేరళ కుత్తారి మట్ట రైస్. ఒకవేళ మీకు ఇది ఆల్రెడీ తెలిస్తే కామెంట్ చేయండి. సో మన ఇండియాలో దొరికే కూరగాయలు, ఫ్రూట్స్ అన్ని రకాలు దొరుకుతాయి. గుళ్ళో కొట్టడానికి కొబ్బరికాయ, తాగడానికి కొబ్బరి బొండం, తలగా రాసుకోవడానికి కొబ్బరి నూనె, ఎవ్రీథింగ్ ఈస్ అవైలబుల్ హియర్. నాతో పాటు వచ్చిన మోహిత్కి ఆకలి అవుతుందంటే ఇందులోనే ఉన్న రెస్టారెంట్లో రవ్వ దోశ ఆర్డర్ ఇచ్చాం. హానెస్ట్ గా చెప్పాలంటే రవ్వ దోశ యావరేజ్ ఉంది, బట్ ఇక్కడ బిర్యానీ చాలా బాగుంటుంది. ఈ సాంబారు బంగాళదుంప మసాలా. ఇది కాదు ఉల్లగడ్డ. ఇదా ఉల్లిగడ్డ బంగాళదుంప కదా? నాకు అది ఉల్లిగడ్డ బంగాళదుంప తెలీదు.